రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల్లో అమలు చేయబడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల్లో అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, మరికొన్ని జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరం కూడా ఉందని, అందుకు తగ్గట్లుగా కసరత్తును ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో డబుల్ ఇంజన్ సర్కార్ పలు పథకాలను ప్రాజెక్టులను అమలు చేయడం జరుగుతుందన్నారు. చాలా వరకు బాగున్నటువంటి మిగతా జిల్లాలకి సమానంగా ఇవి కూడా పోటీతత్వంతో ముందుకు వచ్చేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం ఈ యొక్క ఆకాంక్షిత జిల్లాలు ఆకాంక్షిత బ్లాకుల ద్వారా సాధ్యం అవుతుంది అని తెలియజేస్తూ, అదేవిధంగా వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధన కోసం ఆకాంక్షిత జిల్లాలు మరియు బ్లాకుల పనితీరు మీద ఏదైతే మేము సమీక్ష చేస్తున్నామో వాటి ద్వారా సత్ఫలితాలు సాధించడం అనేటటువంటి దానికి కసరత్తు ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన సబ్కా సాత్ అంటే అందరితో కలిసి, సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి కోసం, సబ్కా విశ్వాస్ అంటే అందరి యొక్క విశ్వాసంతో కార్యాచరణ తీసుకొని అభివృద్ధిలో సమ్మిళిత అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయటం, దానిలో భాగంగానే ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి లక్ష్యాలని కనుక చూసినట్లయితే 3 C's 3 C'ల్ని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో మొట్టమొదటిది కన్వర్జెన్స్, ఏదైతే అనుసంధానం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు అనుసంధానం చేయటము, వాటి ద్వారా మరియు ఇందాక ఏదైతే చెప్పానో సామాజిక బాధ్యతతో కార్పొరేట్ రంగం ద్వారా వచ్చేటటువంటి నిధుల్ని ఆయా ప్రాంతాల్లో అనుసంధానం చేయటం, వాటి ద్వారా కన్వర్జెన్స్ ఏదైతే ఒక సమ్మిళితమైనటువంటి వృద్ధిని సాధించేటటువంటి విధంగా ఆయా ప్రాంతాల్లో ఫలితాలు రాబట్టడానికి తీసుకునేటటువంటి కార్యాచరణ. అయితే P4 విధానం కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నత సంపన్న వర్గాలని దగ్గర నుంచి, అలాగే వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి వనరులతోటి దిగువన అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వారికి చేయూతనిచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ యొక్క ఆకాంక్షిత జిల్లాలు బ్లాకుల్లో అక్కడ ప్రజల యొక్క జీవితాలు మార్పులు చేర్పులు జరగాలన్నా కానీ, అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలన్నా కానీ ఈ P4 అనుసంధానం కూడా చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి కన్వర్జెన్స్లో